హాయ్ అండి, వెల్కమ్ టు శిల్పథాట్స్. ఈరోజు నేను చికెన్ టిక్కా కర్రీ చెప్తానండి. లాస్ట్ వరకు వీడియో చూసి లైక్ చేయండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. బోన్లెస్ చికెన్ 1/2 కిలో తీసుకొని బాగా కడుక్కొని అందులో 3 స్పూన్స్ గట్టి పెరుగు వేసుకోవాలండి. మీడియం పీసెస్ సరిపోతాయి చికెన్ పీసెస్ అనేవి. ఇప్పుడు కాశ్మీరీ చిల్లీ పౌడరు 1 స్పూన్ వేసుకోండి. ఇది లేనట్టయితే ఇంట్లోదే వాడండి. 1 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడరు, 1/2 స్పూన్ ఇంట్లో కారం కూడా వాడండి. ధనియాల పొడి 1/2 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూను, గరం మసాలా 1/2 స్పూను వేసుకోండి. వేసుకొని 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కొద్దిగా పసుపు, రుచికి తగినంత సాల్ట్, ఒక నిమ్మకాయ పిండుకోండి. ఇందులో పిండుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మసాజ్ చేసినట్టు బాగా కలుపుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అరగంట పాటు. ఇప్పుడు ఇవి వేయించడానికి ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగాక ఫ్రిడ్జ్లో నుంచి చికెన్ తీసుకొని ఒక్కొక్కటిగా ఇలా పెట్టుకోండి. ఫ్రై ప్యాన్ తీసుకోవాలండి, ఒకదాని మీద ఒకటి వేసేయకూడదు. ఇలాగా ఫ్లాట్ ప్యాన్ తీసుకొని ఫ్రై పీసులన్నీ ఇలా వేసుకోండి. దీన్ని సిమ్లో ఒక 5 to 7 మినిట్స్ పాటు వేయించుకున్నాక అప్పుడు ఇలా తిప్పుకోండి. 5 మినిట్స్ పాటు మాత్రం కదపకండి. తర్వాత ఇలాగా మళ్ళీ తిప్పుకున్నా కూడా 7 మినిట్స్ ఇలా వేగాక ఒకసారి చెక్ చేసుకోండి. నేను చెక్ చేసుకున్నాను చూడండి, వేగిపోయాయి. ఇప్పుడు ఇవి పక్కకు తీసుకోండి. పక్కకు తీసుకొని ఉంచుకొని ఇప్పుడు కర్రీ కోసం కర్రీ ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచండి. కొంచెం మరిగాక 1/2 స్పూన్ జీలకర్ర వేసి రెండు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి చిన్న ముక్కలుగా. పెద్ద ఆనియన్స్ వేసుకోండి, కొంచెం గ్రేవీ బాగుంటుంది. కొంచెం 85% అంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా వేగాక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేగనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాక ఇప్పుడు 2 టమాటాలు పేస్ట్ రెడీ చేసుకున్నాము, అది వేసుకోండి. టమాటాస్ రెడ్గా ఉంటే బాగుంటుందండి, కర్రీ మంచి కలర్ వస్తుంది. టమాటా గుజ్జు వేసుకున్నాక బాగా వేగనివ్వండి. టమాటా కూడా ఆయిల్ తేరుతూ ఉంటుంది కదా, అప్పుడు చిన్న పసుపు వేయండి. కొంచెం 1 స్పూన్ కారం వేయండి. ఆల్రెడీ కారం మనం చికెన్లో వేసాం కాబట్టి 1 స్పూన్ సరిపోతుంది. 1 స్పూను ధనియా పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూను గరం మసాలా కూడా వేసుకోండి. ఇప్పుడు బాగా వేపుకోండి. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా అయితే వేగిపోతుందండి. సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి, ఎక్కువ వేసేసుకోకండి. ఈ కర్రీ అయితే రైస్ చపాతీల్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది వేగాక 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. మనకి గ్రేవీ కావాలి కదా, సో వాటర్ వేసుకొని ఇది మరగనివ్వండి, బాగా ఉడకాలండి. ఒక 5 to 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఆయిల్ పైకి తేరుతూ ఉంటుంది కదా, అప్పుడు టిక్కా పీసెస్ అన్నీ వేసుకోండి. ఈ గ్రేవీ మాత్రం ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు చక్కగా చేసి పెట్టండి. కొత్తగా కూడా ఉంటుంది, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నేను రెగ్యులర్గా అయితే చేస్తాను. ఇప్పుడు నేను సాల్ట్ చూసుకుంటున్నాను. నాకు కొంచెం సాల్ట్ అయితే తక్కువ అనిపించింది, మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సాల్ట్ కారం మాత్రం మనం ఏ ఫేజ్లో అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. కారం వేసినప్పుడు మాత్రం కొంచెం ఒక 5 మినిట్స్ కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇదిగోండి నాకు సరిపోయింది. ఇంకా దీన్ని ఇప్పుడు ఒక 5 to 10 మినిట్స్ పాటు ఉడకనిస్తే సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి చికెన్ వేగిపోయింది కదా ముందు మనకి, సో 5 to 10 మినిట్స్ ఉడికితే ఇలా ఆయిల్ తేరుతూ ఉంటుంది. అప్పుడు మనము ఇందులో ఇంకొంచెం ఇంగ్రీడియంట్స్ వేయాలండి, అదే కసూరి మేతి. దీనివల్ల టేస్ట్ అంతా ఇంక్రీజ్ అవుతుంది. 1 స్పూను కసూరి మేతి ఇలా నలుపుకొని వేసుకోండి. కొత్తిమీర కొద్దిగా వేసుకోండి, 1 స్పూన్ అలా సరిపోతుంది. 2 స్పూన్లు క్రీమ్ వేసుకోండి. క్రీమ్ లేనట్టయితే మీగడైనా వేసుకోండి. 2 స్పూన్లు వేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు వేగితే సరిపోతుందండి. అంతేనండి, స్విచ్ ఆఫ్ చేసేయండి, సర్వ్ చేయండి. రోటీ, చపాతీ, రైస్ ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.